అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూరియా కొరత ఉంది. ఇప్పటికే రైతులు రెండోసారి యూరియా వేయాల్సిన సందర్భంలో కూడా మొదటిసారి కూడా యూరియా అందించలేకపోయిందంటే ఆయన చెప్పైతే వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ఈ నెల 9వ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల పరిధిలో కూడా అదేవిధంగా డివిజన్ పరిధిలో నిరసనకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో రాష్ట్ర కార్యదర్శి జట్టుగున్నారావు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, 9వ తారీఖు మీ అధినేత పిలుపు మేరకు కార్యాచరణ ఎటువంటి కార్యాచరణ చేయబోతున్నారు? ఇక్కడ జంగారెడ్డి ఆర్డీఓ ఆఫీస్ పరిధిలో పోలవరం కాన్స్టిట్యున్సీ, చింతపూడి కాన్స్టిట్యున్సీ ఉన్నాయి. ఆ రెండు కాన్స్టిట్యున్సీ సుమారు 5,000 మంది పైబడి జనం ఆ రోజున మొత్తం రైతులందరూ కూడా ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమాన్ని జగన్మోహన్ గారి ఆదేశంలో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా ప్రాంతంలో యూరియా అనేది బాగా కొరతగా ఉంది. యూరియా ఉంది కానీ బ్లాక్ చేశారు. ఆ బ్లాక్ చేసింది ఎవరు? కూటమి తాలూకా నాయకులు చేశారో, కూటమి తాలూకా వర్తకులు చేశారో తెలియని పరిస్థితి. ఎవరైనా సరే యూరియా మీకు ఎక్స్ట్రా ఉందని చెప్తున్నారు. ఆ యూరియాని ముందు బ్లాక్ చేసిన యూరియాని బయట తీసుకురావాలి. రైతులు యూరియా కొరత లేకుండా చేయాలి. అలాగే ఇక్కడ పొగాకు కానీ అలాగే మిగతా పంటల్లోనన్నీ కూడా రైతులు నష్టపోచ్చే పరిస్థితి. గతంలో పండిన పంటలకు గిట్టుబాటు ధర వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కల్పిస్తే ఇప్పుడు పంటలు బాగా పండినా సరే గిట్టుబాటు ధర లేక రైతులు పంట బయట పారబోసిన పరిస్థితి ఉంది. పొగాకు పరిస్థితి చాలా దమనీయంగా ఉంది. అసలు పొగాకు అనేవాడు కొనేవాడు లేని పరిస్థితి, చాలా నష్టాల్లో ఉండే పరిస్థితి ఉంది. సరే, కూటమి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఇప్పటికీ యూరియా నిల్వలు పూర్తి స్థాయిలో మేము పెట్టాం, కానీ ఇది కృత్రిమంగా కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ రాద్ధాంతం చేస్తుందని చెప్పి అయితే కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. దీనిపై మీరేమంటారు? మేము కూడా దానికి ఒప్పుకుంటున్నాం. ఇది కృత్రిమంగా ఉంది, కృత్రిమంగా చేశారు. ఈ కృత్రిమంగా మరి కూటమి తాలూకా నాయకులు, మరి కూటమి తాలూకా సానుభూతి పరులు యూరియాని బ్లాక్ చేసి కృత్రిమంగా తీసుకొచ్చారు. కాబట్టి ఆ కృత్రిమంగా ఇవాళ చేసిన యూరియాని బయటకు తీసి రైతులు పంచమని చెప్తున్నాం. ఈ కృత్రిమంగా తయారు చేసిన దానికి ముఖ్య కారకులు కూటమి నాయకులు. కృత్రిమంగా కూటమి ప్రభుత్వం దీన్ని కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ లో అమ్ముతుందని చెప్పి నేను చెప్పేది అదే. యూరియా ఉంది, దాన్ని కృత్రిమంగా కూటమి నాయకులు బ్లాక్ చేసి రైతులకు అంతకుండా చేస్తున్నారు. మా రిక్వెస్ట్ కూడా ఏంటంటే, చంద్రబాబు గారు చెప్పినట్టు ఇది కృత్రిమంగానే జరుగుతుంది. వైఎస్ చెప్పినట్టు ఆ కృత్రిమంగా యూరియాని బ్లాక్ చేయని కారకులు కూటమి తాలూకా సానుభూతి పరులు. వాళ్ళ దగ్గర నుంచి ముందు యూరియాని బయట తీసుకొచ్చి రైతులు పంచమనండి. రైట్. అయితే నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంభం విజయరాజ్ గారు కూడా మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎటువంటి నిరసన కార్యక్రమం చేయబోతున్నారు ఈ నెల 9వ తారీఖున? కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత రైతులని పట్టించుకోవటం వదిలేశారు. అన్నదాత సుఖీభవ అనే గొప్ప క్యాప్షన్ అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చింది. రైతులకు 20,000 ఇస్తాం సంవత్సరానికి వ్యవసాయానికి అన్నారు ఒక్కొక్క రైతుకి. పోయిన సంవత్సరం లేదు, ఈ సంవత్సరం లేదు. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కలిపి 40,000 ఒక్కొక్క రైతుకి, ఒక 5,000 మాత్రం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అంతేకాదు, పోయిన సంవత్సరం రైతుకు పంటలు బాగా పండిన దేవుడి దయ వల్ల గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర ఏ పంటకి లేదు. పొగాకు లేదు, మిర్చికి లేదు, కోకాకు లేదు, పామాయిల్కి లేదు, మామిడికి లేదు. ఇలా పొగాకు పంట గిట్టుబాటు ధర లేక రైతులంతా పోయిన సంవత్సరం అంతా విలవెల్లాడారు. అన్నదాత సుఖీభవ అనే ఒక 20,000 ఇవ్వాలి రైతుకి, అది లేదు, ఈ సంవత్సరం లేదు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చేసే పని ఏంటంటే, ఇవాళ రైతులు పంటలు పండించడానికి ఎరువులు కొరత వచ్చింది. ఈ ఎరువుల కొరత, ఇందాక మీరు అన్నట్టు ఎరువు కొరత ఉంటే, కృత్రిమమైన కొరత ఉండి మేము నిల్వలు చేశామంటే దాన్ని ఛేదించాల్సింది ప్రభుత్వం. అధికారంలో ఉన్న ప్రభుత్వం అసలు ఎక్కడ దీన్ని స్టాక్ను ఉంచారా లేదా, లేక బ్లాక్ మార్కెట్లో ఉందా లేదా, ఈ కార్యక్రమాన్ని అంతా చూడాల్సింది ఎవరండి? ప్రభుత్వమే కదా. ప్రభుత్వంలో ఉన్నది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? ప్రభుత్వ అధికారులను ముందు పెట్టి ఆదేశించి నిజంగా కృత్రిమమైన కొరత ఉందా లేదా, ఒకవేళ కృత్రిమం కొరత కాకపోతే పైనుంచి తెప్పించుకోవాలి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది ఎవరండి? ఈ ప్రభుత్వం వాళ్ళే కదా, బీజేపీ కూటమి ప్రభుత్వమే కదా. కూటమి ప్రభుత్వం ఏముంటుందంటే, ఇప్పుడు యూరియానే కాదు, మద్దతు ధర కూడా మా ప్రభుత్వం ఇచ్చింది, వైఎస్ఆర్ ప్రభుత్వం కంటే ఎక్కువగా మేమే చేస్తామని అయితే వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇది ఆరోపణ అసలు కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇవాళ నేను చెప్పింది కాదు, రైతులు కూడా కనుక్కోండి. పోయిన సంవత్సరం అసలు గిట్టుబాటు ధర లేదు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడే మీరు కనుక్కోండి. ఇక్కడ పొగాకుకి మంచి రేటు ఉంది, అది పడిపోయింది. కోకోకి మంచి రేటు ఉంది, అది పడిపోయింది. పామాయిల్ 22,000 ఉంటే అది 12,000, 16,000కి పడిపోయింది. ఇట్లా మీరు రైతులను అడిగితే చెప్తారు ఏది వాస్తవం. ఎందుకంటే మీరు పాత్రికేయులు కాబట్టి మీరు ఏ రైతుని అడిగినా పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి నిజంగా
రైతులకి గిట్టుబాటు ధర వచ్చిందా లేదా అంటే రైతులను అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు ఆ రోజున మా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి పొదిలెళ్ళి పొగాకు రైతుల కోసం వెళ్ళిన తర్వాత పొగాకు బోర్డుని ఆదేశించడం జరిగింది. అంటే నిజంగా ఏం జరుగుతుంది, రైతులకు మేలు జరుగుతుందా లేదా కూటమి ప్రభుత్వం రైతుల్ని విస్మరించిందా అనేది తెలుస్తూనే ఉంది. ముఖ్యంగా మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయటమే కాకుండా రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు చక్కగా ఉంచారు, నిల్వలు ఉంచారు. ఇవాళ పడుతున్న ఇబ్బందులు రైతులు ఆ రోజున పడ్డారా లేదా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇవాళ DCMS దగ్గర రైతులు ఉదయం 5ంటికి వెళ్ళి క్యూలో నిలబడుతున్నారు. 12 గంటల దాకా నిలబడితే వాళ్ళకు ఒక్కొక్క బస్తా ఎరువు ఇస్తున్నారు. ఇవాళ జరుగుతున్నది అది మీరు వెరిఫై చేసుకోవచ్చు. రైతులు అల్లల్లాడిపోతున్నారు యూరియా లేక. పైగా అక్కడికి వెళితే ఒక్కొక్క రైతుకి ఒక బస్తా ఇస్తా ఉంటున్నారు. ఒక బస్తా ఏం చేసుకుంటారండి? ఇదేమన్నా పంచదార? పొలంలో జల్లాలి కదా యూరియా. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని మోసపు మాటలతో శుష్క వాగ్దానాలతో గద్దెనెక్కిందే కాకుండా అధికారంలో ఉన్నవాళ్ళు స్పందించకుండా, అధికారంలో యంత్రాంగం పని చేయకుండా నిద్రపోతూ పైకి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైఎస్ఆర్సీపీ మీద నిందలేయటం వాళ్ళకి కామన్. అది చేస్తున్నారు. రైట్. మొత్తం మీద చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పేది ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను పూర్తిగా విస్మరించిందని చెప్తున్నారు. అదేవిధంగా యూరియా కొరత కృత్రిమంగా చేసేసి రైతులను ఇబ్బంది పెడుతున్నారని, అదేవిధంగా మద్దతు ధర విషయంలో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలోనే పూర్తిగా న్యాయం జరిగింది రైతుకి అని చెప్పి అయితే చెప్తున్నారు. ఈ నెల 9వ తారీఖున డివిజన్ పరిధిలో ప్రతి నియోజకవర్గ పరిధిలో కూడా రైతులతో పాటు వెళ్ళి నిరసన తెలుపుతున్నారని చెప్పి అయితే నాయకులు చెప్తున్న పరిస్థితి. RTV జంగారెడ్డి నుంచి తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.